నది ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోదు. అందుకే అది ప్రవాహం. మనిషి కూడా తన గతాన్ని వదిలేయగలిగితేనే అది ప్రయాణం. రాముడి ప్రయాణమే రామాయణం. అయోధ్యలో ఉంటే ఈయన ఒక శాసనం, కానీ ఇక్కడ ఈ ఇసుక తెన్నెల మీద నిలబడితే ఆయన ఒక సందేశం. గంగమ్మ స్వచ్ఛత, యమునమ్మ గంభీర్యం కలిసే ఈ చోట రాముడు నిలబడ్డాడు. రాజ్యం పోయిందన్న దిగులు ముఖంలో లేదు సరికదా, ఆ కళ్ళల్లో ఒక వింతైన స్వేచ్ఛ కనిపిస్తోంది. భారద్వాజ మహర్షి కళ్ళల్లో ఆశ్చర్యం. ఏమిటి రామా, ఇంతటి త్యాగం చేసినా నీ నవ్వులో రవ్వంత కూడా వెలుగు తగ్గలేదు అని. దానికి సమాధానం ఆ రాముడు వేసే అడుగుల్లోనే ఉంది. నిజానికి చిత్రకూటం అంటే ఒక పర్వతం కాదు, అది ఒక మనిషి తనని తాను గెలుచుకునే యుద్ధభూమి. పదండి, ఆ పచ్చని దారుల్లో రాముడితో పాటు మనం కూడా ప్రయాణం సాగిద్దాం. సీతారామ లక్ష్మణులు మరునాడే ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోయారు. వారు అలా నడుస్తూ గంగానది యమునా నది కలిసే ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. లక్ష్మణ, మనము గంగా యమునా సంగమ స్థానానికి చేరుకున్నట్టున్నాము. ఒక నదీ జలాలతో మరొక నదీ జలాలు కొట్టుకుంటున్న శబ్దం వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టు కనబడుతూ ఉంది అని అన్నాడు. రామలక్ష్మణులు అలా నడుస్తూ భారద్వాజముని ఆశ్రమం చేరుకున్నారు. భారద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు సీత నిలబడ్డారు. ఎవ్వరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరంలోకి వెళ్ళాడు. కుటీరం లోపల అగ్నిహోత్రం ముందు శిష్యుల మధ్య అగ్ని మాదిరిగా వెలుగుతున్న భారద్వాజ మహర్షిని చూశాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ము తాము పరిచయం చేసుకున్నాడు. భారద్వాజ మహర్షి, ప్రణామాలు. మేము అయోధ్యాపతి దశరథుని కుమారులు రామలక్ష్మణులు. ఈమె నా అర్ధాంగి సీత, జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారం నేను వనవాసం చేయాలని ఆదేశించారు. అందుకని నేను వనవాసానికి వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు. నా అర్ధాంగి సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసం చేస్తూ అడవులలో దొరికే పండ్లు, ఫలములు, దుంపలు తింటూ నేల మీద పడుకుంటూ వనవాసం పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాం అని వినయంగా అన్నాడు రాముడు. రాముడి మాటలు విన్న భారద్వాజుడు వారికి అర్ఘ్యమును పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భారద్వాజుడు రాముడికి స్వాగత సత్కారాలు చేశాడు. ఓ రామా, చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడన్న విషయం కూడా విన్నాను. ఈ గంగా యమున సంగమం వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి నీవు ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని సుఖంగా ఉండవచ్చునన్నాడు భారద్వాజుడు. ఆ మాట వినిన రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, ఈ ప్రదేశానికి సమీపంలో జానపదులు ఉన్నాయి. నేను సీతా లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి ఆ జనపదాల్లో ఉన్న ప్రజలు నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను. కాబట్టి నాకు ఏకాంతంగా ఉన్న ప్రదేశం ఎక్కడుందో చెప్పండి, అక్కడే ఉంటామన్నాడు రాముడు. ఆ మాటలు విన్న భారద్వాజుడు ఇలా అన్నాడు. ఓ రామా, ఇక్కడ నుండి 10 క్రోసుల దూరంలో చిత్రకూటము అనే పర్వతం ఉంది. ఆ పర్వతము గంధమాదన పర్వతంతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి. ఆ పర్వతం మీద ఎందరో మహారుషులు తపస్సు చేసుకుంటున్నారు. అది మీరు ఉండడానికి తగిన ప్రదేశం. అక్కడ క్రూర మృగములకు,
వికృతమైన ఆలోచనలకు తావులేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసం ఏర్పాటు చేసుకుని నీ వనవాసం పూర్తి చేయము. లేని ఎడల ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకుని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపు అని అన్నాడు భారద్వాజుడు. ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామ లక్ష్మణులు భారద్వాజ ఆశ్రమంలోనే గడిపారు. మరునాడు ఉదయం రాముడు భారద్వాజుని వద్దకు పోయి ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, నిన్న రాత్రి మాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడ నుండి వెళ్ళుటకు అనుమతినివ్వండి అని ప్రార్థించాడు రాముడు. రామా, నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ నీకు ఫలములు, తేనె, దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు సీత విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలున్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అది యుక్తమైన ప్రదేశమని అన్నాడు భరద్వాజుడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపిన తర్వాత రామలక్ష్మణులు సీత మరునాడు అక్కడ నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధమయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకి నమస్కారం చేశారు. భరద్వాజుడు సీతారామ లక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంత దూరం వెళ్ళాడు. అక్కడ నిలబడి రామునితో భారద్వాజుడు ఇలా అన్నాడు: ఓ రామ, మీరు గంగా యమున సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్ళండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకుని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారం చేసి ఏ కోరికలు కోరుకుంటే అవి తీరతాయి. మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకునవచ్చును. లేని ఎడల మీరు ప్రయాణం కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరం వెళ్ళగానే మోదుగ చెట్లతోనూ రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆ మార్గములో ఎన్నోసార్లు ప్రయాణం చేశాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి, మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్ళండి. మాకు ముందుకు వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనకకు వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు. వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకుని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పెను తయారు చేశారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసుకున్నారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామలక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధములను తెప్పలో పెట్టారు. తరువాత రామలక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు. తెప్ప యమునా నది మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించి, అమ్మా యమునా నదీమ్మ తల్లి, మమ్మల్ని చల్లగా కాపాడు. మా అరణ్యవాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితంగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు 1000 గోవులను 100 ఘటముల మద్యమును సమర్పించుకుంటానని మొక్కుకుంది. తర్వాత అందరూ యమునా నది దక్షిణ తీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామము అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది. తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. మధ్యలో సీత, వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు. సీత తాను అంతకు ముందు చూడని వృక్షములు గూర్చి, మొక్కలు లతలు గూర్చి రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్ళి ఆయా చెట్ల యొక్క ఆకులను పూలను తీసుకువచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక క్రోసెడు దూరం నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువుల్ని చంపి తీసుకుని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతటితో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశంలో ఆ రాత్రి ఉండడానికి వసతి ఏర్పాటు చేసుకున్నారు. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుణ్ణి నిద్రలేపాడు. లక్ష్మణ, మనం బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలేపాడు. తర్వాత సీత కూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేశారు. ప్రాతః సంధ్యా కార్యక్రమాలు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణం అయ్యారు.
రాముడు సీతకు దారిలో కనబడ్డ వృక్షముల గురించి పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతం మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురు చిత్రకూట పర్వతములకు చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు. లక్ష్మణ, ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసం చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు, దుంపలు, ఆహారమునకు పనికివచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతం మీద చాలా మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారని అన్నాడు. వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తన గురించి, తన యొక్క వనవాసం గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు. తరువాత రాముడు లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకుని నివసిస్తాం. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకుని వచ్చి కుటీరం నిర్మించనన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరం నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. లక్ష్మణ, మనము ఈ పర్ణశాలలో చాలా కాలం నివసించబోచున్నాం. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి, వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తు పూజ చేద్దాం. కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకునిరా. శాస్త్రం ప్రకారం చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపం అంటదనన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వెంటాడి తీసుకువచ్చాడు. దాని మాంసమును అగ్ని మీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేశాడు. రామా, లేడి మాంసమును ఉడికించాను, పూజకు అన్నీ సిద్ధం చేశాను, ఇంక పూజకు ఉపక్రమించండి అని అన్నాడు లక్ష్మణుడు. రాముడు స్నానం చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ, వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేశాడు. దేవతలందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశం చేశాడు రాముడు. తర్వాత రాముడు విశ్వదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు. లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్నిగృహమును నిర్మించాడు. తర్వాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసమును సేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామ లక్ష్మణులు ఆ పర్ణశాలలోనే నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్థాలు సేకరిస్తూ వాటిని తింటూ ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు. లక్ష్మణుడు కట్టిన ఆ పచ్చని పర్ణశాల బయట వెన్నెలు కురుస్తోంది. లోపల గడ్డి పరుపు మీద రాముడు ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. లక్ష్మణుడు ధనస్సు పట్టుకుని బయట నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. గోడలుంటేనే ఇల్లు కాదు, తోడుంటేనే ఇల్లు. అయోధ్య రాజసౌధాల్లో లేని నిశ్శబ్దం ఈ పచ్చని ఆకుల గూడులో దొరికింది. రాముడు రాజ్యానికి దూరం కాలేదు. అసలు రామరాజ్యం అంటే మట్టి మీద వేసే ముద్ర కాదు, మనుషుల గుండెల్లో సంపాదించుకునే స్థానమని ఇక్కడే అర్థమైంది. భార్య తోడుగా, తమ్ముడు నీడగా, ఒక చిన్న మట్టి ప్రమిద వెలుగులో, చిత్రకూటపు కొండల సాక్షిగా రాముడు సేద తీరుతున్నాడు. కానీ ఈ ప్రశాంతత వెనక ఒక పెద్ద తుఫాను దాగుంది. దూరంగా రథచక్రాల చప్పుడు, గుర్రాల సకిలింతలు, గాల్లో కలిసిపోతున్న రోదనలు. అన్న బాధలకు తట్టుకోలేక సింహాసనాన్ని కాలదన్ని భరతుడు వస్తున్నాడు. రాముడు వదిలేసిన ఆ కిరీటాన్ని తీసుకోమంటే ఆ తమ్ముడు ఏం సమాధానం చెబుతాడు? ఆ అన్నదమ్ముల కన్నీటి సంగమం వచ్చే భాగంలో చూద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.